ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాదేవయ్య సత్య దగ్గరికి వచ్చి చిన్న కోడల అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాదేవయ్య వైపు చూస్తుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం ఎన్నికల నుండి తప్పుకోవాలి, ఎమ్మెల్యే పదవి నుండి నువ్వు తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య నువ్వు మాత్రం ఎన్నికల నుండి తప్పుకోకపోతే ఏం చేస్తానో తెలుసా, ఒక్కసారి పైకి చూడు అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్కసారి పైకి చూస్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ వాళ్ళు చాలా సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న మహాదేవయ్య వాళ్ళిద్దరు చూడు ఎంత సరదాగా ఉన్నారో, నేను కానీ ఇప్పుడు సంజయ్కి ఒక్కసారి ఒక ఫోన్ చేసి దానికి కింద దూసేయరా అని అంటే తనని వెంటనే కింద దోసేసి చంపేస్తే ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం నీ చెన్ని ప్రాణాలు కాపాడుకుంటావు, ఎమ్మెల్యే పదవిని తప్పుకుంటావు, అది నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న సంధ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం నీకు 3 రోజులే గడిపిస్తున్నాను, ఎమ్మెల్యే పదవి నుండి తప్పుకుంటేనే సరే లేదంటే నీ చెల్లె ప్రాణాలు నీకు బలంగా పెడతాను అని చెప్పేసి అంటాడు. అక్కడున్న సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం నీకు చెప్పాను కదా, 3 రోజులు మాత్రమే నీ చెల్లె ప్రాణాలు కావాలా లేదంటే నీకు ఎమ్మెల్యే పదవి కావాలా అది నిర్ణయించుకో అని చెప్పి అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.